హలో. హలో చెప్పు. ఏమైంది ఇప్పుడు రావచ్చు కదా, ఇప్పటి వరకు ఆగలేదు. అసలు నాకు టెన్షన్ వేస్తుంది, బీట్ వేస్తుంది. నేను చీకటి అవుతుంది. నేను ఎక్కడున్నాను ఇప్పుడు వచ్చి? చీకటి అయితే ఇప్పుడు రూమ్ ఉందిరా, రూమ్ ఉందిరా. రూమ్ లో ఫ్రెండ్స్ ఉంటుందిగా? ఫ్రెండ్స్ ఉండదు, అందరు బయటకు ఉంది. ఎందుకు అని అట్లా? ఈరోజు మంగళవారం అంట, మంగళవారం గలీజ్ ఎందుకని? మంగళవారం ఏంటి కొట్లాడుకోవడానికి, పంచాయతీ పెట్టుకోవడానికి మంగళవారం సోమవారం వస్తారా? అది కూడా నాకు తీసుకొచ్చి కొట్లాడతావు, నాతో కొడతావు నన్ను? నీకు అన్నీ చెప్తా. వేరే సంవత్సరం ఉంది, రూమ్ పెట్టి అన్ని సంవత్సరాలు చేస్తాను. అది ఒకసారి చూపించి ఏం చేద్దాం నాకు అర్థం కాదు. వస్తాను ఇక్కడ ఏంది మాట్లాడతాను. వచ్చి ఏంది ఇక్కడికి వస్తే తెలుస్తుంది నీకు. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నీకు చెప్తే అర్థమవుతలేదా? ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తావు అంటున్నా. మీ నాయన తీసుకొస్తాడుగా, మీ నాయన మీ అమ్మ ఎవరన్నా అంటే తీసుకురారా? ఏమని రారు. మరి నువ్వు ఒక్కదాని రా, ఏం కాదురా. నీ సంపన్న చేయను, ఏం కదరా. నీకు అన్ని వివరాలు చెప్తాడంట. నాకు భయం వేస్తుంది. అట్లా ఏదో చెప్తాను సంసారం అంటూ ఏంటి సరికి ఏంటి సంసారం తయారైపోయింది. నీకు తెలియదు. నేను చేసుకుంది నేను అనుభవిస్తూ ఉంటా. నేను ఏం తప్పదు. ఇక ఒకసారి మనకి వీక్ పాయింట్ అంటారు చూడు, నాకు రాసి పెట్టినట్టుంది, అట్లనే అవుతుంది. కానీ నువ్వు రా, నేను చెప్తా, సరేనా? ఏంటది నాకు అట్లా మనం నేను రా, నాకు భయం పుడుతుంది. నువ్వేం చెప్తావు? నాకు తట్టుకునే శక్తి నాకు లేదనిపిస్తుంది. తట్టుకోవడం కాదు, ఇక్కడ సంవత్సరం పెట్టిన పాప ఉంది, అది ఉంది. ఒకసారి చూపిస్తా, ఇట్లా మాట్లాడుకున్నాం. ఏం చేద్దాం ఏంటో నాకు అర్థమవుతలేదు. తమ్ముడు కూడా రమ్మంటా, నా తమ్ముడు రమ్మంటా, నీ ఇష్టం. ఓ నన్ను పిలుచుకొచ్చుకుంటే పిలుచుకొచ్చుకో. పెద్ద మనసు అయితే పెద్ద మనసు, లేకపోతే నాకు ఏం తెలుస్తలేదు. ఏం చేస్తుందా ఆమె? ఏం చేస్తుందా ఆమె? నీకు వచ్చాక మాట్లాడతా కదా. నాకు అర్థం కావట్లేదు. ఏం వీక్ పాయింట్ ఏంటి? ఎక్కడ జరిగింది ఇది అంతా నాకు అర్థం కాదు. నాకే అర్థం కాక నీకు అసలు ఏం చేయాలో తెలియదు. ఉద్యోగం మాత్రం పని చేస్తా. ఉద్యోగం ఏదో అరకతిలో బతున్నావు, కష్టం చేసుకొని బతున్నావు తెలియదు. ఎప్పుడైంది ఇదంతా? ఎప్పుడైంది చెప్పు. ఇప్పటికి సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది. ట్రైనింగ్ ఒక నుంచి అక్కడికి 4 రోజులు ఉన్నప్పుడు స్టార్ట్ అంతా. ఎవరామె? ఎవరో అయితే నీకు వస్తే తెలుస్తారా? భువనేశ్వర్ లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడ పోతున్నావు, తిరుగుతున్నావు, రాత్రి ఇంటికి వస్తున్నావు అంటే అక్కడ గీవకాడికి ఏమైనా గిట్లనే అయిపోయింది, అట్లనే అయిపోయింది. ఎవరు ఏం చేస్తుంది ఆమె? మీరు రారా చెప్తా. ఎందుకు చంపుతాను? నాకు టెన్షన్ అవుతుంది. నువ్వు అట్లా మాట్లాడుతున్నా ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోతుంది. నేను చేస్తాను, నేనేం చేయాలో తెలియదు. నేను చేస్తాను. నువ్వు ఇదంతా అబద్ధం అనుకుంటున్నావు, నిజమే అంటున్నావు. అదే ఎందుకు మరి అట్లా ఎట్లా అవుతుంది? ఎట్లా ఒప్పుకుంటారు? ఎట్లా ఒప్పుకోరు అంటే అయ్యింది. ఒప్పుకోరు, ఒకటి ఒప్పుకో. నాకు తెలియదా? ఒప్పుకోరని తెలియదా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలో అక్కడ ఇప్పుడు కావు. మరి అదేంటి మీ అమ్మ అట్లా మాట్లాడుతుంది? మనకేం తెలియదు, నువ్వు ఒక్కదాని అది అని అంటది ఏంటి? ఆమెకేం తెలుసు బొంగు? ఏంటి నాకు భయం పుడుతుంది. నువ్వు అట్లా అంటుంటే నేను ఏడ చచ్చిపోతున్నావు అక్కడ అనేసి నాకు భయం పుడుతుంది నువ్వు అట్లా మాట్లాడుతుంటే. నీకు ఇచ్చినానువా? నేను చంపే రకం కాదు, చేసే రకం కాదు. నువ్వు చంపడం కాదు, నాకు తట్టుకునే శక్తి లేక నేను ఏడ చచ్చిపోతున్నాను, నాకు భయం పుడుతుంది. నేను చేస్తున్నా, నీకేం చేయాలి? నేను చేస్తాను ఇక్కడ. కాదు మరి రూమ్ లో ఉంటున్నాను అందరూ అట్లా చెప్పినందుకు నాకు. రూమ్లో ఉన్నా నేను ఎప్పుడు 10 రోజులు 5 రోజులు కూడా కాదు వేరే రూమ్ తీసుకొని. అవునా? రూమ్లో ఉన్నా అంటే ఎన్ని రోజులు నాకు తెలియదా? నీకు చెప్పనా ఏంటి? మరి ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చినావు? ఎప్పుడు బయటకు వచ్చినా? అంటే మీ ఊరోళ్ళతో ఉన్నావా రూమ్ లో? ఊరోళ్ళతోటే ఉన్నారు. ఇప్పుడు వేరే రూమ్ తీసుకున్నా. ఎప్పుడు ఎన్ని రోజులు అయింది? 4-5 రోజులు అవుతాను. నాకు భయం పుడుతుంది. నేను తట్టుకోలేను అనిపిస్తుంది. నాకు ఏమేమో చెప్తున్నావు, నాకు ఏడుపు వస్తుంది. ఈ మంది సక్సెస్ అది ఓడదంటాడు బతుకు అందరు బతుకునే ఉంటాం. ఇంత నిమ్మలంగా చెప్పి ఇంత నిమ్మలంగా చెప్తా అంటే అన్ని చెప్తా అంటే నువ్వేమో పెద్ద కష్టం అవుతుంది. కాదు అది వేరే ఫ్యామిలీ అదే ఏదో చెప్తున్నా. నాకు తట్టుకోలేకపోతుంది నాకు. కాదు మరి నాకు డైవర్స్ ఇచ్చేసి చేసుకోకపోయినా మరి అప్పుడు మనకు డైవర్స్ ఇచ్చి చేసుకోకపోయినావు, అట్లా ఎందుకు చేసుకున్నావు? డైవర్స్ ఇస్తే మరి ఇప్పుడు ఇస్తే ఏమైతుంది? డైవర్స్ అప్పుడే ఇచ్చి ఎందుకు చేసుకోలేదు? అప్పుడే ఇచ్చే నువ్వు ఇస్తాను అడిగితే. ఎప్పుడు అడిగినావు నన్ను? నీ మస్తు అడిగా. నువ్వు నారాశ అయినా ఏదైనా నువ్వు నాతో ఉండాలా, నాతో కావాలని ఎన్నో మాట్లాడి కదా. మరి ఇప్పుడు ఇద్దరు ఎట్లుంటారు? నాకు భయం పుడుతుంది. రాను, నేను తట్టుకోలేదు. రాను అసలుకి. నువ్వు గోపలాపల్లిలో ఉన్నావా? లేదు, నువ్వు చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఆ దగ్గర పిలువామని.
ఇంకా మాట్లాడు. హలో, ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ అవంతా అంటే ఏం సంబంధం? పేరు కాదు. ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వచ్చి కానీ ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు మీది? పాప ఉంది, మ్యారేజ్ చేస్తున్నాను చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉన్నది. ఎక్కడ నీ ఏరియా ఎక్కడ చెప్పు, నువ్వేంటి చెప్పు అసలుకి. ఏంది అసలు నువ్వేం వర్క్, నీవేంటి అసలు, నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి. నాకేం తెలుసు, మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం అయితే తెలుసు. ఎవరితో ఒక అమ్మాయి ఎవరు ఏంది? ఆయనకి ఇంతమందితో మ్యారేజ్ అన్న విషయం తెలుసు. ఇవన్నీ ఇంటర్గేట్ విషయంగా అది అవసరం లేదు కానీ మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పినండే నాకు. మరి నీకు తెలిసి కాదు. ఏంది అసలు ఇది ఎట్లా జరుగుతుంది? ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఎట్లనో జరిగింది ఇక జరిగింది అయిపోయింది. ఎట్లా 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 ఎట్లుంటాం? ఎట్లయితుంది ఇది? ఎట్లయితుంది? అయ్యేదే ఉంటది. ఇంకా ఏంటి అయ్యడానికి ఏం లేదు. అయ్యడానికి కానీ అయ్యేది కానీ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని ఉన్నా, నువ్వు ఉంటున్నా కూడా నేను ఒక్కదాన్ని ఉండలేను కదా. అదేం లేదు, నాకు అర్థం కాలేదు. ఇప్పటికి నేను చచ్చిపోతే ఎట్లా? ఇదిగో నేను ఏమని విలువచ్చు నాకు తెలీదు. నేను ఫీల్ అయిపోయి నేను చెప్పేది వినండి ఒక నిమిషం. చెప్పు. ఇది అన్నిటికీ గొడవల కంటే 10 మంది మాట్లాడుకొని ఇదంతా చేసిన దానికంటే తనని ఇబ్బంది పెట్టుకోవడం, మనం ఇబ్బంది పడడం, ఇవన్నిటికంటే కూడా పాపది నీకు పిల్లలు గారు అవుతారో నాకు తెలీదు. ఎవరు? ఇది అక్క, నేను చెప్పేది ఒక్క నిమిషం. అక్కనా? నేను సరే జ్యోతి అన్నంలో ఏమన్నదో నాకు తెలియదు. కాదు అసలు నీ ప్రాపర్ ఇక్కడ, అసలు నువ్వు ఎట్లా పరిచయం చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను హైదరాబాద్ లోనే పరిచయం. ఏం చేస్తావు? హైదరాబాద్. నువ్వేం చేస్తావు? నేను ఏం చదువుకుంటా. చదువుకుంటా. ఏం చదువుకుంటావు? ఎంబీఏ. మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ అంటే కొన్ని ప్రాపర్ ఎక్కడ అంటారు? మీ అమ్మ వాళ్ళ అదంతా ఏంటి? మీ అమ్మ వాళ్ళ అదంతా ఏంటి చెప్పు అసలు, నాకు అడ్రస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వద్దు, ఏమైనా చేయాలనుకుంటే, లైఫ్ ఖరాబ్ చేయాలనుకుంటే మీతో పాటు మా రూమ్ ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ కానీ అర్థమవుతుందా? మీకు ఒకవేళ అట్లా కాదు అనుకుంటే నేను మీతో పాటు ఉండడానికి నేను రెడీ. నువ్వు ఎందుకు ఉంటావు? నువ్వు ఎందుకు వస్తావు? నీకు ఎందుకు ఇది? నీకు ఇదంతా ఎందుకు తల్లొప్పే? ఆయనకు ఒక పాప, అర్థమవుతుందా? పాప కాదు ఎవరితోని? మా హస్బెండ్ తోటి మీ ఇద్దరికి సంబంధించి ప్రూఫ్. నేను రాను, నేను అక్కడికి అసలు దాన్ని నన్ను ఏమైనా చేయొచ్చు మీరు, నాకు నమ్మకం లేదు. నేనేం చేయను, నమ్మకం అస్సలు లేదు. మీరు ఇంత చేసిన తర్వాత నేను అసలు మిమ్మల్ని నమ్మేదే లేదు. ప్రూఫ్స్ పంపించండి, అవి నేను చూస్తా ఒకసారి. ప్రూఫ్స్ పంపించాలి నీకు? ఎందుకు పంపించు? నా ఫ్యామిలీని, నా హస్బెండ్ ని నా నుంచి దూరం చేసి నా మొగుడు ఉంచుకొని నువ్వు చేస్తున్నప్పుడు మరి నేను అది నిజమా కాదా నేను కనుక్కోవాలి కదా. నిజమని నేనే చెప్తున్నా కదా. నాకు నువ్వు నమ్మకం లేదు. కాపాడుకుంటూ వస్తున్నా నీ హస్బెండ్ ని. ఎవ్వరు ఏం చేయకుండా, మా చుట్టాలు ఏం చేయకుండా, ఎవరు ఏం చేయకుండా, మా ఇంట్లో ఏం చేయకుండా, వేరే వాళ్ళు ఏం చేయకుండా అన్ని నా నెత్తి మీద వేసుకొని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నా. అబ్బో, ఆయన నువ్వు కాపాడుతున్నావు, నేను కాపాడుతున్నా. ఆయన నీ చట్టాలనే నువ్వు కాపాడుతున్నావు ఆయనని. నీ క్యారెక్టర్ 10 మంది పెరిగేదని అంటారు. ఎవరు అడిగినా ఎవరు నచ్చితే వాళ్ళతో పోతాను అంటారు కదా నిన్ను. అవునా? అవును, ఎవరైనా అట్లనే వచ్చింది. చెప్పేది అట్లా చేయాలనుకుంటే నవ్వితే కానీ నువ్వు అంటే అంతపట్టించుకుంటే ఏంటి ధైర్యం నాకు అర్థం కావట్లేదు. అంటే నేను మీ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తే మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? నేను ఎవరు చంపాలనుకుంటలే. అదే మరి చెప్పింది చావు 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 మాట్లాడతావా? ఏంటండి? ఏంటిది? నాకు ప్రూఫ్స్ పంపించింది. నాకు ప్రూఫ్స్ అనేవి పంపించు. నేను ప్రూఫ్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు. ఎట్లా ఏం మాట్లాడతావో మాట్లాడు. నువ్వేం చేసుకుంటా, నేను కూడా సిటీ ఆఫీసర్ సిటీ ఆఫీసర్ కూర్చుంటా. మాట్లాడదు కానీ
ఏం మాట్లాడొద్దు, నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని నేను మామూలుగా చెప్దాం అనుకుని నువ్వు కాల్ చేసిన వాటికి నేను రేపు మామూలుగా మాట్లాడినా నీ ఇష్టం మాట్లాడాలనుకుంటే నీ ఇష్టం ఎవరు నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం ఉన్నట్టు నువ్వు డిమాండ్ చేస్తున్నావు. 10 మందితో ఖరాబ్ చేసిండు, నన్ను ఖరాబ్ చేసిండు. నీకు అలవాటే, నీకు ఈయన కాదు, నీకు ఇంకెంత మందిలో నీకు అలవాటు. నాకు ఒక్కడే, నాకు ఇంకోళ్ళు పట్టుకోలేదు నువ్వు. నా అల్లుడే దొరికినాడే నీకు. నీకు మస్తు మంది ఉంటారు రోడ్లో కొంటే, ఎంతమంది పోతే అంతమంది రోడ్లు ఉంటుండే మాట్లాడాడు. ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు. నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికిండు. నువ్వు మరి ఫస్ట్ పెళ్లి చేసుకునే దానికి ఎంత ఉండాలి? నేను ఇవ్వట్లేదు కదా దాన్ని, నేనేమంటలేను కదా, నామగుండ ఎగేసుకొని పోయి ఇంకా అనలేదేంటి? నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎంత వేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదంటే నామగుండ దగ్గర వండి నామగుండ వేసుకొని పోయి ఏడ చెల్తుంది. ఇవన్నీ చెల్లెవు, నువ్వు మోసుకొని నీ బతుకు నువ్వు బతుకు. నీ మొగుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాటపడుతుండు. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు అసలు? నా మొగుడు ఎన్నోడు నీకు? నా మొగుడు ఎన్నోడు నీకు? 4 రోజులు ఈడు కూడా పోరొస్తాడు నీకు. 4 రోజులు అయితే ఈడు కూడా పోరొస్తాడు. వద్దు, వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు నీ బతుకుతాం. మా దాంట్లో ఇన్వాల్వ్ కావచ్చు. చస్తే అందరం చేద్దాం అంతే. సరే, నువ్వు ఇవన్నీ రావద్దు, నువ్వు అసలు ఇన్వాల్వ్ కావద్దు. వదిలిపెట్టు, మర్యాదగా నా మొగుడిని వదిలిపెట్టు. నువ్వు నీకు ఎక్కడిది అధికారం నా మొగుడిని ఎంటేసుకొచ్చుకునేది? నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది జరగదు. ఏం చేస్తావు? లజ్జ సిగ్గు లేదు కొంచెమన్నా? ఊరంతా పుకార్లు వేసింది, ఊరంతా పుకార్లు వేసుకున్నావు. లజ్జ సిగ్గు లేదు నీ ఊర్లో? 10 మంది నీకు ఎందుకే? నా మూడు 10 మంది ఇంకో 10 మంది ఒకసారి. నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పోతాను? ఊరంతా పుకార్లు వేస్తే, నా చుట్టాల పుకార్లు వేస్తే, నా అత్తమ్మ చుట్టాలు వేస్తే అబ్బో నీకు అందరు ఉన్నారా అమ్మా? నీకు పెళ్ళైన తర్వాత ఎట్లా వస్తా నీ దగ్గరికి అసలు? పెళ్ళైనాక ఎట్లా వస్తాను అనుకున్నావు? పెళ్ళైనాక ఎట్లా వస్తాను అనుకున్నావు? వాళ్ళ దగ్గర ఉంటా, వీళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళ కాదు. నీకు పెళ్ళైనాక ఎట్లా వస్తావు నువ్వు? నేను వదలను అంటున్నావు. పెళ్ళైనాక ఎట్లా వస్తావు? పెళ్ళైనాక ఎట్లా వస్తావు? నాకు భార్య ఉన్నాక ఎట్లా వస్తావు? నా కాలేదా? నన్ను చేసుకోలేదా? ఎవరు చేసుకున్నావు? నువ్వే వచ్చినావు వాళ్ళ దగ్గరికి, నువ్వే వచ్చినావు. ఆయన అట్లాంటి వాడు నానే కాదు. నువ్వే వచ్చినావు చెప్పిండు. నువ్వే వచ్చినావు, నువ్వే చెప్పినావు కాబట్టి నన్ను తీసుకొచ్చింది కదా నీ దగ్గరికి. ఏంటి? నేను వచ్చినా కాబట్టి నన్ను మీ దగ్గర తీసుకొచ్చింది కదా. నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది, ఆయన చెప్పేది ఒక రకంగా. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు. ఆయన ఇట్లా చెప్పట్లేదు. నువ్వే వచ్చినావంట, నువ్వే గెలికినావంట చెప్తాను. సరే రమ్మని చెప్పు మరి. రండి, ఇద్దరు రండి. రమ్మని చెప్పు. ప్రూఫ్స్ అన్ని ఎట్లా చేసేది? నీకేమైనా తెలివి ఉందా? ఏం జరిగినావు? జాబ్ చేస్తున్నా అంటున్నావు. ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? లీగల్ గా ఎట్లా చేస్తుంది అది? నువ్వు చేసుకుందంట ఎట్లా చేస్తావు? టీవీలలో చూస్తలేవే? మాట్లాడు. ఏమైంది? మా హస్బెండ్ ఏమైనా బెదిరిస్తున్నారంట? ఏమని బెదిరిస్తున్నా? ఇద్దరం చచ్చిపోదామని ఏమో ఫోన్ చేస్తున్నారంట. నన్ను ఏం చేయంటున్నావు మరి? కాదు, నన్ను ఏం చేయమంటున్నావు నువ్వు? నాకు అర్థమవుతలే. నన్ను ఏం చేయమంటున్నావు? నీకు ఎందుకు? నీకు హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మా ఆయన జోలికి ఎందుకు పోతున్నావు నువ్వు? మీ ఆయన పిల్లనే. నా హస్బెండ్ ఏం లేడు. ఆయన హస్బెండ్ వదిలేసుకొని నేను ఇట్లా చేసుకున్నా. అర్థమవుతుందా? నేను బ్రతకడానికి లేదు. నేను బ్రతకడానికి లేదు. చావు మరి. నువ్వు ఒకదాన్ని చచ్చిపోరాదు మరి. మా ఆయన ఎందుకు చంపుతా అంటున్నావు? అదే చేస్తా అంటున్నా. అదే చేస్తాను. ఆయన ఏం తెచ్చుకోమంటలే. మరి బెదిరిస్తున్నావు అంట కదా ఫోన్ చేసి. నేను వస్తున్నా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం అని అంటున్నావు అంటగా. నేను నీకు నేను ఎక్కడో చచ్చిపోతానని చెప్తున్నా. అదే నేను ఎక్కడ పోయి చచ్చిపోతాను అనేది నీకు అర్థమవుతుంది. ఎక్కడ పోయి చచ్చిపోతా? ఎక్కడ పోయి చచ్చిపోతాను అనేది, ఏడో పోయి చచ్చిపోతాను అనేది తెలుస్తుంది. మరి మా ఆయన ఎందుకు ఫోన్ చేసింది? నీ అంటే నువ్వు పోవచ్చు కదా. పోయిన మీ ఆయన ఎందుకు అవుతాడు? మా ఆయన కాదా? మీ ఆయన మాట్లాడుతున్నావు. నువ్వు అట్లాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అట్లాంటి మాటలు. నేను మాట్లాడతలేను. నాకు బలిపెక్కి చేస్తలేను ఇవంతా. చేసినప్పుడు ఎవరు చేసుకుంటో వాళ్ళకే. అవును.
మరి నువ్వు ఇంత మాట్లాడలేదు, నేను మాట్లాడను తెలుస్తుంది నీకు ఏదన్నా వదిలే. అంటే చంపేస్తావా మా ఆయన్ని? న్యాయం నేను చెప్తా, నేనేమే చెప్తా. న్యాయం నేను చంపలేను కదా. అయితే మరి బెదిరింపు అప్పుడు నువ్వు మంచిగా ఉండు, అది నువ్వు మంచిగా ఉండు, అప్పుడు నువ్వు సుఖంగా మంచిగా ఉండు, అది నువ్వు చెప్పాలి. అది నువ్వు సుఖంగా మంచిగా ఉండు, అర్థమవుతుందా? అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకే, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు అది. కానీ ఇప్పుడు ఏమంటావు మరి? మా ఆయన చంపేస్తా అంటున్నావు, అయితే చచ్చిపోండి.